నమస్తే అండి. ఈరోజు మనం నరదృష్టి కోసం తెలుసుకుందాం. నరదృష్టి పోవాలంటే తెల్లని వస్త్రాన్ని అరచేతి కన్నా పొడవుగా కత్తిరించుకొని ఒత్తిలాగా చేసుకోవాలి. దానిని కొబ్బరి నూనెలో ముంచి 3 మార్లు ఎడమ వైపు నుండి కుడికి, కుడివైపు నుంచి ఎడమకి తిప్పాలి. ఏ మనిషినైతే మనం దిష్టి తీస్తున్నామో ఆ మనిషికి. అదేవిధంగా ఒక రాడ్ కానీ, ఒక కర్ర కానీ తీసుకొని ఈ పొడవాటి ఒత్తిని దానికి ఆ రాడ్ మీద కానీ, కర్ర మీద కానీ దండలాగా వెయ్యాలి. వేస్తే అప్పుడు కింద ఈ ఒత్తి తాలూకా కొనలు 2 వేలాడుతూ కనిపిస్తాయి. ఆ వేలాడే వాటిని అగ్గిపెట్టెతో వెలిగించాలి. దిష్టి లేకపోతే ఒట్టే నూనె ఆ ఒత్తి నుంచి కారుతుంది. ఒకవేళ దిష్టి ఉంటే నిప్పు రవ్వలు బొట్లు బొట్లుగా పడతాయి. ఇది ఆ దిష్టి తీయించుకున్న వాళ్ళు చూడాలి. అయిపోయిన తర్వాత కళ్ళు, చేతులు, కాళ్ళు వారు కడుక్కోవాలి. ఇదే విధంగా గుమ్మడికాయ దిష్టి అందరూ తీయించుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు గాజులు సమర్పించవచ్చు. అలాగే రాక్షస బొమ్మలను ఇంటి ముఖద్వారానికి వేలాడదీయవచ్చు. అలాగే ఇంటి మూలల్లో ఉప్పు చల్లడం, వారానికి 2 సార్లు ఉప్పు వేసిన నీళ్లలో తడిబట్ట పెట్టడం చేయవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులను గోడకు ఆంచకుండా కొంచెం ముందరకు పెట్టడం. అదేవిధంగా బుధవారం, శనివారాలలో ఇంటి ముఖద్వారం దగ్గర కనిపించకుండా మెత్తటి ఉప్పును గుమ్మం మొత్తం అనగా గీతలాగా ఎడంవైపు నుండి కుడివైపుకు వెయ్యాలి. అలాగే తన్నోన్ గణపతి ప్రచోదయాత్ వంటి మంత్రాలను కూడా జపించవచ్చు. థ్యాంక్ యూ.